దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతము. ఏప్రిల్ మాసం 29వ తేదీ మంగళవారం నాడు వృశ్చిక రాశి వారి జాతకులు మీరు ఎక్కడ ఉన్నా సరే ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతోంది. ఎందుకంటే ఈ రోజు గ్రహ సంచార స్థితి ఈ విధమైన ఫలితాలు ఇవ్వబోతుంది. అయితే అనుకూల ఫలితాలా, అననుకూల ఫలితాలా, ఈ రోజు వీరికి ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది అస్సలు లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం ఉంటుందండి. ఈ రాశిలో జన్మించిన వారిని అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. కాస్త అనుకూల సమయం ఉన్నప్పటికీ అదృష్టం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఉన్న మంచి మనసు వేరే ఎవ్వరికీ ఉండదని చెప్పాలి. కొన్నిసార్లు వీరు స్పందించే తీరు ఎవ్వరికీ కూడా సాధ్యం కాని రీతిగా ఉంటుంది. తమకు ఉన్న దానిలోనే ఎవరికైనా సాయం చేస్తారు, లేకపోయినా సాయం చేయాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. ఎదుటి వారు ఆపదలో ఉన్నారంటే ఆదుకోకుండా అస్సలు ఉండలేరు. అయితే ఎక్కువగా డబ్బు నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు స్నేహితుల విషయంలో ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరండి. కుటుంబాన్ని కూడా అమితంగా ప్రేమిస్తారు. జీవిత భాగస్వామికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఈ రాశి వారికి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఈ రోజు ఉండబోతుంది. కొన్ని అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. ధైర్యంగా నిలబడండి. అనారోగ్యం వచ్చింది కదా అని చెప్పి మూలన కూర్చోకుండా, బాధపడకుండా, దాన్ని పట్టించుకోకుండా మొండితనంతో పనులు కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఇది ఒక ప్రత్యేకమైన లక్షణంగా చెప్పొచ్చు. ఎందుకంటే పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనే దానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ. ఈ రాశి వారు జీరో నుంచి మొదలైనా కూడా హీరో అయ్యే పరిస్థితులు వీరికి భగవంతుడు ఎప్పుడూ ప్రసాదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే కొంతమంది పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ, కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు, అలాగే సపోర్ట్ ఉండడం ద్వారా కానీ ఎదుగుతారు. కానీ వీరికి ఎవరి సపోర్ట్ లేకపోయినా, ఎవరు సాయం చేయకపోయినా సరే వీరు ఎదుగుదలలో ముందే ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే వీరికి మహర్దశ పట్టకుండా ఆపడం ఎవ్వరి తరము కాదు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మంచి ఎదుగుదల రాబోతుంది. ఈ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ ఈ రోజు మీకు ఎలాంటి సాయమైనా చేస్తారు. మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా వారు తీర్చబోతున్నారు. ఈ రోజున ఏ ఆపదలో మీరు ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, మీ సొంత వారు అంటే మీ ఇంట్లోని వారు కావచ్చు, మీరు నమ్మిన వారు స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు కావచ్చు, ఇలా ఎవరైనా కూడాను మీరు ఎక్కడున్నా మీరు సాయం కోసం అర్థిస్తే ఖచ్చితంగా లేదు అనే మాట అనరు. ఖచ్చితంగా సాయం అయితే చేస్తారు. మీ పనిలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ రోజున ప్రతి సమస్య తీరబోతుంది. ఎటువంటి ధన సాయం కోరినా సరే వెంటనే లభిస్తుంది. ఈ రోజు ఇటువంటి పరిస్థితులతో మీరు ఈ రోజున ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతారు. దీని కారణంగా మీరు చాలా సంతోషిస్తారు. ఇక మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ప్రతి నిత్యము కూడా శివారాధన తప్పక చేసుకోండి. లక్ష్మీదేవికి దీప ధూప నైవేద్యాలతో ఆరాధన చేయడం ఖచ్చితంగా శుభకర ఫలితాలిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.